హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐ మమత. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా సూపర్గా ఉన్నాము. మీరందరూ కూడా బాగుండాలండి. ఈరోజు స్పెషల్గా నేనైతే ఏం వంట చేశాను మీకు వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రిక్వెస్ట్ అండి, ఇది నా రిక్వెస్ట్ అనమాట. ఓకే, ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు స్పెషల్ ఏంటంటే నేను గుళ్ళో చేసే అటువంటి పులిహోర ప్రసాదం ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. సూపర్ అంటే సూపర్ టేస్ట్ వస్తుందండి. మై ఫేవరెట్ ఫుడ్ అనమాట. నాకు ఇష్టమైన పులిహోర నేను చాలా ఇష్టంగా చేస్తాను. చాలా బాగా చేస్తాను. నేను చేస్తే మస్తు టేస్ట్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఓకే, చూసారు కదా. ఫస్ట్ అయితే నేను కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను. కొంచెం పల్లీలు వేసుకున్నాను. మరీ ఎక్కువ పల్లీలు వేసుకున్నా బాగుండదండి. అంటే ఇక పల్లీలు ఎక్కువ తినాల్సి వస్తూ ఉంటుంది. రైస్ టేస్టే వేరు కదా. నేను అక్కడక్కడ పల్లీలు తగిలేలాగా వేస్తున్నాను అనమాట. పల్లీలు ఒక 2 స్పూన్ల వరకు వేసుకున్నాను. జీలకర్ర మరింత వేసుకోవాలండి. ఆవాలు అనేది ఆప్షనల్ అనమాట. నేను అసలు వేయను, యూజ్ చేయను దేంట్లో కూడా. ఎనివే, తర్వాత ఎండుమిర్చి వేసాను, కరివేపాకు వేసాను, మినప్పప్పు కొంచెం వేసాను. పిల్లలు తినేది కాబట్టి మా పిల్లలు అయితే వేరేస్తూ ఉంటాడు మా అబ్బాయి, అందుకే వేయను అండి. తినని చెప్పేసి వేసుకోవచ్చు. నెక్స్ట్ మినపప్పులు వేసుకోవచ్చు. ఎక్కువ వేసుకుంటే బాగానే ఉంటుంది. చెప్పాను కదండి, మా పిల్లగాడు తినడు, అందుకని చెప్పేసి నేను అవే చేశాను. ఓకే, ఇక్కడైతే నేను చింతపండు పులుసు మంచిగా తయారు చేసుకొని పక్కన పెట్టేశాను. ఇందులో వేసాను, కొంచెం పసుపు వేసాను. చింతపులుసు ఇంత పల్సగా చేసుకుంటారా అనుకోవద్దు, ఇట్లనే చేసుకోవాలి. చిక్కగా చేసుకోవచ్చు అంటే ఇక అది చాలాసేపు ఉడకబెట్టలేము దాన్ని ఆయిల్లో. ఇలా పల్సగా చేసుకున్నాం అనుకోండి, మరీ పల్సగా చేసుకోవద్దు. నేను చూపించిన కన్సిస్టెన్సీ ఉండాలి అన్నమాట. ఇట్లా ఉంటే మనము ఇందులో సిమ్ ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు 12 నిమిషాలు అట్లా ఉడికించుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇట్లా ఉడికించుకోవడం వలన ఆ పచ్చి వాసన అనేది ఎక్కువసేపు ఉడికిపోతుంది, టేస్ట్ బాగా వస్తుంది. అట్లా మనము చిక్కగా వేసుకొని ఇందులో వేసామనుకోండి, అది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి తొందరగా దగ్గర పడుతుంది. అందుకని నేను ఎప్పుడైనా పులిహోర చేసేటప్పుడు ఇంతే పలసగా పిసికి వేస్తాను. పులుసు వేసుకోవడం వలన చాలాసేపు ఉడకబెడతాం, పచ్చివాసన పోతుంది, మంచిగా దగ్గరికి అవుతుంది. చూసారా నేను ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసాను. పచ్చిమిర్చి పిల్లలు తినేది కాబట్టి కారం ఉంటుందని చెప్పేసి నేను ఇది కట్ చేయకుండా వేసాను అనమాట. ఇంగు వేసాను, కొంచెం బెల్లం వేసాను, టేస్ట్ సరిపడా సాల్ట్ వేసాను. ఇంగు అనేది పులిహోరకి స్పెషల్, అది వేస్తేనే బాగుంటుంది. ఇదంతా బ్యాలెన్స్ చేయడానికి బెల్లం వేసుకోవాలి, సూపర్ టేస్ట్ ఉంటుంది. చూసారు కదండి, నేను వేసిన పులుసు అనేది ఎంత దగ్గరికి ఉడికించానో, చాలా దగ్గరికి ఉడికించాను. ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ అనేది ఎక్కువైంది అనుకోవద్దు, ఎందుకంటే మనం తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి ఆయిల్ అనేది ముందే చూసుకొని వేసుకోవాలి అన్నమాట. మనం ఎంతమంది తినాలి, ఎంత పులిహోర చేసుకోవాలి అనే దాన్ని బట్టి నేనైతే ఆయిల్ అనేది వేసుకున్నాను. దాంతోపాటు చింతపండు కూడా. పులుపు ఎక్కువైతే అసలు బాగుండదు. దానికి తగ్గట్టుగా, తాలింపు తగ్గట్టుగా నేను ఎంత రైస్ వేయాలనో అంత రైస్ వేసేసుకున్నాను. నేను ఫ్రెష్గా వండుకున్న రైస్, అప్పుడే వండుకున్న రైస్తో చేస్తున్నాను అన్నమాట. చూడండి అండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా, చూడడానికి ఎంత బాగా అనిపిస్తుంది కదా. పులిహోర అంటే ఇలానే ఉండాలి అన్నట్లుగా ఉంది కదా అండి. నిజంగా అండి, నేను చాలా బాగా చేస్తాను. చాలా బాగుంది టేస్ట్ అయితే. చూడండి, ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా. తర్వాత ఇక ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాము. చూడండి, మనకు గుళ్ళోకి వెళ్తే కొంచెం ఇస్తారు, ఇంకొంచెం అయితే బాగుండు అనిపిస్తుంది ఖచ్చితంగా. నేను అదే పులిహోర అదే టేస్ట్ తోటి అదే ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో చేశాను అనమాట. యాజ్ టీస్గా అదే టేస్ట్ వచ్చింది. అసలు ఎంత బాగుంటుంది అంటే అండి, అంత బాగుంటుంది. దీంట్లో ఏం వేసుకొని తినాల్సిన అవసరం లేదు. ఒక స్పూన్ ఉంటే చాలు, హ్యాపీగా కడుపు నిండా తినేయచ్చు అండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పులిహోర చేయాలి అంటే ఏదేదో వేయాల్సిన అవసరం లేదు. నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని చాలా సింపుల్గా జస్ట్ 10 నుంచి 12 నిమిషాలలో ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా తినేయచ్చు. మనకి ఇంట్లో పండగలు అప్పుడైనా సరే, తినాలనిపించినప్పుడు, మనకి పులిహోర కూరగాయలు లేనప్పుడు ఇట్లా వేసుకొని హ్యాపీగా ఇంట్లో అందరం తినవచ్చు. ఓకే ఫ్రెండ్స్.